హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎనిమిదవ పే కమిషన్ అంటే ఎయిత్ పే కమిషన్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. దీనిపై జనవరి 2025లోనే మోదీ గవర్నమెంట్ ప్రకటన అయితే చేసింది. కానీ ఇంతవరకు ఈ ప్రాసెస్లో పెద్దగా ప్రోగ్రెస్ లేదు. ప్రకటన చేసి 7 నెలలు గడిచిన ఈ కమిషన్కు సంబంధించిన కీలకమైన టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఈసారి కేంద్ర ఉద్యోగులు భారీ జీతాల పెంపుకైతే ఆశిస్తున్నారు. ఇక పెన్షనర్లు కూడా దీని ప్రయోజనం పొందాలనేసి కోరుకుంటున్నారు. అయితే వేతన సంఘం అమలు ఆలస్యం కావచ్చని నివేదికలు అయితే వస్తున్నాయి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ జీతాలు పెంచడానికి, ఇతర ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వేతన సంఘాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ సంఘం ఏర్పాటు అవుతూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జనవరి 2025లో వేతన సంఘాన్ని ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా అయితే సాగుతోందండి. అత్యంత కీలకమైన నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు. 7th పే కమిషన్ అమలు కాలక్రమాన్ని పరిశీలిస్తే 8th పే కమిషన్ మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు పదే పదే ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. అలాగే ఆర్థిక శాఖ దీనిపై స్పందిస్తూ వివిధ మంత్రిత్వ శాఖలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాల నుంచి ఇన్పుట్స్ కోరామనేసి, ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ ఇస్తామని అయితే చెప్పింది. ఇక 8వ పే కమిషన్ ప్రాసెస్ కూడా 7వ పే కమిషన్ లాగే కొనసాగితే జీతాల పెంపు కోసం ఉద్యోగులు చాలా కాలం వేచి చూడాల్సి రావచ్చు. జనవరి 2025లో ప్రకటన చేసిన ఇప్పటి వరకు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ అయితే కాలేదు. ఒకవేళ ఆగస్టు 2025లో అధికారిక నోటిఫికేషన్ వచ్చిన 7వ వేతన సంఘం ఎక్స్పీరియన్స్ను బట్టి చూస్తే రికమెండేషన్స్ అమలుకు మరో 27 నెలలు టైం పట్టవచ్చు. అంటే జీతాల పెంపు జనవరి 2028లో అమలయ్యే అవకాశం ఉంది అనేసి మనకైతే తెలుస్తుంది. అయితే ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి వర్తింపజేసినా కూడా కొత్త జీతాలు చేతికి అందడానికి అలాగే బకాయిలు రావడానికి 2028 వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉండొచ్చు. ఇక ఈ నెలలో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ విడుదల అవుతుందని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు. మరి మనం కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.